శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 42వ శ్లోకము మరియు అర్థములు. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వస్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. శివుని 8 రూపాలలో ఒకటి అయిన అమ్మ సార్వత్రిక లేదా సంపూర్ణంగా సర్వ నుండి ఉద్భవించి శ్రావణ మాసం వర్షాకాలం నీటి మూలకాన్ని సూచిస్తుంది. శివుడిని పూర్తి చేసే దైవిక స్త్రీ శక్తిగా, శర్వాణిగా దైవిక బలం, ప్రేమ, సంతానోత్పత్తి, అందం, దయ మరియు కరుణ తన స్వరూపముగా అగుపడుతున్నది. భండాసురుడు వంటి రాక్షసులు తమ తపశక్తితో మృత్యుంజయుడిగా లోకాలను దుస్థితి పాలు చేసినప్పుడు దేవతలు చేసిన చిదాగ్ని నుండి కాళీ వంటి ఉగ్రమైన రూపాలతో ప్రకాశవంతంగా సర్వశక్తిమంతురాలిగా ఉద్భవించి రాక్షసులను నాశనం చేసి విశ్వ సమతుల్యతను పునరుద్ధరించింది. శంభు అంటే దయాళువు లేదా భక్తులకు ఆనందాన్ని ఇచ్చేది. అమ్మ శివుని యొక్క భౌతిక శరీర రూపముగా, ప్రియమైనదిగా, శాంభవిగా దేవదేవుడు తన పూర్తి సామర్థ్యాన్ని, విశ్వంలో సామరస్యాన్ని సృష్టించగలడు. శివుని ఆరాధకులు అయిన శాంభవులకు భక్తులకు తల్లి. శాంభవి అను నామం ద్వారా దేవదేవుడు మరియు శక్తి మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. అమ్మ విశ్వమాతృ దేవతగా, శర్వాణిగా శక్తి రూపం, సర్వోన్నత, స్వతంత్ర అయినను దైవిక ఆచారాలు, జ్ఞానం, సన్యాసం వంటి దీక్షలు పాటించు వారికన్నా తన ఆశ్రయం పొందిన భక్తుని యొక్క స్వచ్ఛమైన హృదయపూర్వక భావోద్వేగమునకు, భక్తికి వశపడి దైవిక వాస్తవికతను గ్రహించి క్రమశిక్షణ, నిజాయితీ గల భక్తి విశ్వాసం చూపినప్పుడు ఆవు మాతృత్వంతో తన దూడను అనుసరించినట్లే అమ్మ తన భక్తులను గమ్యానికి చేర్చగలదు. భయాపహ రూపంలో అమ్మ తన భక్తులకు భద్రత మరియు ఆధ్యాత్మికత విముక్తిని ప్రసాదిస్తుంది. ప్రాపంచిక పునర్జన్మ భయాన్ని, జీవితంలో ఎదుర్కొనే భయాలు, ప్రమాదాలు తొలగించడంలో సహాయపడుతుంది. అమ్మ శర్మదాయినిగా తన భక్తులపై కేవలం క్షణికమైన ఆనందం మరియు శ్రేయస్సును కురిపించడంతో పాటు భౌతిక ఆనందం, కుటుంబ జీవిత మార్గంలో సద్గుణము, ఆధ్యాత్మిక పురోగతి, జ్ఞానోదయం మరియు మోక్షమును సాధించడంలో సహాయపడుతుంది. స్వస్తి.